ఒరేయ్ ఒరేయ్ నిన్నేరా ఒరేయ్ నువ్వు మనిషివేరా సైకో మర్యాద ఇవ్వకపోతే చంపేస్తావురా మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునేదిరా అంతా నువ్వే తీసుకుంటే నాకు మండదా ఎంత సాటిస్ఫైడ్ రా నువ్వు రేయ్ ఎవరిని వదిలేదలేదురా ప్రతి ఒక్కరిని వేసేయాలి అసలు ఎవర్రా మనం డాన్స్ అన్నా ఆడొస్తున్నానా ఎవర్రా అని పిలిపించింది అన్నా ఎంటర్టైన్మెంట్ కోసం పిలిచానన్నా నీ మీద జోకులేస్తున్నానన్నా కత్తులు కటార్లు వాడుతున్నావు అన్నా నీ మీద జోకులేస్తున్నానన్నా రేయ్ రాణిరా కోని కోసినట్టు కోసేస్తా వారిని ఏంట్రా అందరూ నీకు కోడి పెట్టేలా కనిపిస్తున్నారా కోళ్ళను కోసినట్టు కోస్తావా ఏది కొయ్యి చూద్దాం ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడకండ్రా మీకే అదేంట్రా నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోతున్నారా మా గ్రూప్ నుండి వెళ్ళేస్తున్నాం హో అయితే నన్ను హీరోని చేస్తున్నారనమాట అలాగైతే నాకు చాలా ఆనందంగా ఉందిరా ఐ ఆమ్ సో హ్యాపీ రేయ్ అందరూ చూడండి మనం ఎవరికి వారిగా పని చేసుకుంటున్నాం మరి ఎలా పని చేయాలి అందరం కలిసి సిండికేట్ గా పనిచేద్దాం అన్నా బ్యాంక్ ఏమన్నా పెడుతున్నావు సిండికేట్ బ్యాంకు ఒరే ఎదవా సిండికేట్ గా అంటే అందరం కలిసి పనిచేద్దామనరా అయితే ఓకే నాకు సలీం కావాలి ఎందుకు కావాలి ఆడికి నాకు మర్యాదపూర్వకమైన లెక్కలున్నాయి మళ్ళీ ఓడి కూర కూడా తినాలి ఏంట్రా ఎప్పుడు కత్తులేనారా మార్పు రాదా క్యాలెండర్లో డేట్లు మారినా మీరు మాత్రం అప్డేట్ అవరా సిండికేట్ గా ఉండండిరా లేకపోతే పోయేలా ఉన్నారు హోల్సేల్ గా నా చేతిలో చస్తావరా మర్యాదగా చెప్పు మర్యాదగా చంపుతా ఎవడ్రా చంపేది నా చేతిలో ఎప్పటికైనా చస్తావరా చద్దాం అప్పటి వరకు అందరం బతికే ఉందాం రే సలీం మర్యాదగా మాట్లాడవరా మాట్లాడవా చెప్పరా సలీం ఈ చాకెందుకు తెచ్చానో తెలుసా నిర్లక్ష్యంగా మాట్లాడతావు కదా చిన్నపిల్లలు పిచ్చి గీతలు గీస్తారు చూడు అలా నీ మొహం మీద పిచ్చి పిచ్చిగా గీయాలనుందిరా ఎందుకని చూడు నేను మర్యాద కోరుకుంటా అది తగ్గిందనుకో అసలు ఏం చేద్దామని వచ్చావురా అది ప్రశ్నే కాదు నేనెంత ఇస్తానో అంత కోరుకుంటాను ఏంటది మర్యాద ఆ మర్యాదే నీలో తగ్గింది నీ చావుకు దగ్గర చేసింది ఏం మాట్లాడుతున్నావు నేనే కాదు ఈ కాలంలో అందరూ ఇలానే మాట్లాడతారు కావాలంటే మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి కనుక్కో మర్యాదగా మాట్లాడితే వదిలేయి నాలాగే మాట్లాడితే చంపేయి ఫ్రెండ్కా ఎవరికి చేద్దాం సురేష్ గడికి చేద్దాం స్పీకర్ కూడా పెడతా రేయ్ ఎవరు నేను మల్లిగాడిని మరిగా నువ్వా ఇంకా బ్రతికే ఉన్నావురా నేను రా మల్లిగాడిని నువ్వేనా సీఎం కజిన్ బ్రదర్వా ఏంటి టైంలో ఈ టార్చర్ నేను అని అసలు నీకేం కావాలి రేపు ఉన్నప్పుడు నీ నాన్ సింక్ నాన్ సెన్స్ నేను రా ఏమున్నా రేపు కలిసి మాట్లాడదాం ఫోన్ పెట్టే ఏంట్రా నవ్వు చూడు నీ లాజిక్తో నన్ను లాక్ చేశాననుకుంటున్నావా చాకుతో మిస్ అయింది బుల్లెట్ వరకు తెచ్చుకోవద్దు
గుర్తుపెట్టుకో. ఏంట్రా లేటు? సారీ రా, పని ఉండి రాలేకపోయాను రా. రేపు కలుస్తాను. ఈ రోజే కలుస్తానన్నావు? రేపు డెఫినెట్గా కలుద్దాం. కలుద్దామా? నువ్వు ఇంకెవరితో కలవలేవు. చా చిలిపే. ఎందుకో? ఎందుకంటే ఈ రోజు నా చేతిలో చస్తున్నావు కాబట్టి. అతిగా ఆశపడంలో తప్పు లేదు. గొప్పరా నన్ను భయపెట్టించడానికి. భయపడుతుంది నువ్వు. అంటే నేనెవడనో తెలుసారా నేనెవడనో? ఆ బిల్డింగ్ ఏంటో తెలుసా? అది ఎందుకు కడుతున్నారో తెలుసా? ఆడెవడో జనాలకు తెలియడానికి. దానివల్ల జనానికి ఏ ఉపయోగం లేదు. కానీ వాడెవడో జనాలకు తెలియడానికి దాన్ని కడుతున్నాడు. అర్థం కాలేదా? అయితే ఈ యాంగిల్లో చూడు. ఆ దేవుళ్ళున్నారే, వాళ్ళు మనలాగే మనుషులే. కానీ నీలాంటి యదవల్ని చంపి దేవుళ్ళయ్యారు. నేనుండగా నువ్వు దేవుడు కాలేవరా? అవును, నువ్వుండగా నేను దేవుణ్ణి కాలేను. అంటే చంపేస్తావారా? నువ్వు చంపుతావారా? ఇంకా ఆలోచించాల్సిన పని లేదు. ఒక్కడు పోవడం మొదలైతే అందరూ పోతారు. పరిస్థితుల్ని ఎంత కంట్రోల్ చేద్దామన్నా ఆ దేవుడు కానివ్వట్లేదు. చెప్తారా? అందరికీ హోల్సేల్గా ఒకేసారి సమాధానం చెప్తా. మర్యాద ఇవ్వలేదని ప్రాణ స్నేహితుణ్ణి హతమార్చిన సైకో. అరే నీ ఫ్రెండ్ రా నేను. శత్రువుల్ని ఏ యదవైనా చంపుతాడు, కానీ ఫ్రెండ్స్ని మాత్రం నాలంటూడే చంపుతాడు. పొద్దున్నే స్నానం కూడా చేయకుండా ఈ చంపుకోవడాలేంట్రా? సింహాలు స్నానాలు చేయవు. ఏరా, బాగున్నావా? ఎప్పుడు వస్తున్నావు? ఎప్పుడు వచ్చావు? ఏంటి అర్ధరాత్రి? నిన్ను ఆఖరిసారిగా చూడ్డానికి ఇదే మంచి టైం అని వచ్చా. నీలో ఏ మార్పు లేదురా. మార్పు రాజకీయ నాయకులకి, నాకు కాదు. చూడరా ఎలా ఉన్నావో. మన వాళ్ళు చూడు, నన్ను చూడు, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నానో. అందుకేగా పొగరు బాగా పెరిగింది. సరే చెప్పు, చాలా లేట్ అయింది. ఇంటికి ఎప్పుడు వెళ్తావు? వెళ్ళాలి. నిన్ను పంపించి నేను వెళ్తా. అది సరే గాని మీ అమ్మా నాన్నలతో ఎలా మాట్లాడతావురా? మర్యాదగానే మరి మాట్లాడతా. నాతో ఏంట్రా? ఓ నీ అప్ప సాడిస్ట్ నా కొడక, చంపడానికి వచ్చావేంట్రా? నిన్నెందుకు చంపుతాను డార్లింగ్? నువ్వు నా లాలీపాప్ పోయి. ఐ లవ్ యూ డార్లింగ్. హే ఓబే. ఓ, నీకు విషయం తెలుసా? మనిషి ఆఖరి నిమిషంలోనే వాడిలో ఉన్న అసలు మనిషి బయటపడతాడు. అసలు ఫ్రెండ్ వేరా, ప్రాణ స్నేహితుడిని చంపుతావురా. ప్రాణం పోయేంత అవమానం జరిగితే ఆ ప్రాణం ఉంటే ఎంత, పోతే ఎంత. స్నేహితులకు మర్యాద ఇవ్వడం నీకు తెలీదురా. ఒరే సాడిస్ట్ అదవా, నిన్ను సునామీ తీసుకువెళ్ళిపోయినా బాగుండ్రా. చూసావా, నా చావు కోరుకుంటున్నావు. ఫ్రెండ్షిప్కి వాల్యూ లేకుండా పోయిందిరా.
ఏరా నువ్వు ఎప్పుడు అమర్యాదగా మాట్లాడలేదురా. నా జీవితంలో మర్యాదనే అబద్ధాన్ని నిజం చేయాలని ఎంతో ప్రయత్నించాను. కానీ ఆ ప్రయత్నంలో రోజుల తరబడి నన్ను నేనే అమర్యాదకి గురి చేసుకున్నాను. ఒకసారి చేస్తే అది పొరపాటు, రెండోసారి చేస్తే అది తప్పు. నేనెప్పుడు తప్పు చెయ్యను. నువ్వు సాడిస్ట్ రా. నేను శాడిస్ట్ని కాదురా, అంతకంటే ఎక్కువ. నేను అత్యంతం. I love you. నేను కోరుకునే మార్పు చావును కోరుకుంటే ఆ చావుకు భయపడని మనిషి ఉంటాడా? ఈ ప్రపంచానికి మనిషి కావాలి, మార్పు రావాలి, దానికి మృగమే కావాలి.